ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా. ఏపీలోని మార్కాపురం జిల్లాలో ఈ రోజు తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 10 మంది ప్రయాణికులు సజీవ దహనమయ్యారు. రాయవరం సమీపంలోని క్వారీల వద్ద హరికృష్ణ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు టిప్పర్ ఎదురెదురుగా ఢీకొనడంతో భారీ ప్రమాదం సంభవించింది. ఈ క్రమంలో 2 వాహనాల్లోనూ ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో బస్సులో ప్రయాణిస్తున్న 10 మంది ప్రయాణికులు బయటకు రాలేక సజీవ దహనమయ్యారు. మనకు వీడియోస్ కొనలేదు వెంకట్ వాళ్ళకి ఎలా ఉందండి ఏపీలోని మార్కాపురం జిల్లాలో ఈ రోజు తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 10 మంది ప్రయాణికులు సజీవ దహనమయ్యారు. రాయవరం సమీపంలోని క్వారీల వద్ద హరికృష్ణ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు టిప్పర్ ఎదురెదురుగా ఢీకొనడంతో భారీ ప్రమాదం సంభవించింది. ఈ క్రమంలో 2 వాహనాలను ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో బస్సుల్లో ప్రయాణిస్తున్న 10 మంది ప్రయాణికులు బయటకు రాలేక సజీవ దహనమయ్యారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ సుమలత అందిస్తారు. సుమలత. ఓకే సునీత, ఏదైతే ఈ ప్రైవేట్ ట్రావెల్స్ నిర్లక్ష్యం వల్ల గత ఏడాది నుంచి కూడా ఇలాంటి ప్రమాదాలు గురవుతూనే ఉన్నాయి. ఇప్పుడు చూసుకుంటే మార్కాపురంలో గ్రామీణ ప్రాంతంలో ఉన్న మార్కాపురం జిల్లాలో ఒక రోడ్డు ప్రమాదం అయితే జరిగింది. ఆ రోడ్డు ప్రమాదానికి సంబంధించింది ప్రకారం చూసుకుంటే రాయనవరం సమీపంలో ఉన్న పలకల క్వారీ వద్ద టిప్పర్ ప్రైవేట్ ట్రావెల్స్ ని బస్సు ఢీకొన్నాయి. బస్సులో ఉన్న వాళ్లతో పాటు టిప్పర్ లో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో సుమారు 14 మంది ప్రయాణికులు సజీవ దహనమయ్యారు. మరొక 15 మంది గాయాలవ్వడంతో ప్రమాదంతో పాటు టిప్పర్ కూడా పూర్తిగా దగ్ధమైతే అయ్యింది. ఈ ప్రైవేట్ ట్రావెల్స్ ఏదైతే ఉందో హరికృష్ణ ట్రావెల్స్ గా గుర్తించడం అయితే జరిగింది. ఇది కూడా ఉదయం 6:30 గంటల మధ్య ఈ రోడ్డు ప్రమాదం జరిగినట్లుగా గుర్తించారు. ఘటనా స్థలానికి పోలీసులు అగ్నిమాపకం కూడా చేరుకోవడం, సహాయక చర్యలు కూడా చేపట్టారు. ఎవరైతే ఉన్నారో వారందరినీ కూడా క్షతగాత్రులందరినీ కూడా సహాయ చర్యలు చేపడుతూ ఒక ప్రైవేట్ ఆసుపత్రి ఏదైతే ఉందో మార్కాపురంలో ఉన్న ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో అయితే తరలించడం అయితే జరిగింది. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందంటూ కూడా చెప్తున్నారు. బస్సు కూడా హైదరాబాద్ నుండి పామర వైపు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. పలకల క్వారీ వద్ద బస్సు మలుపు తిరుగుతుండగా టిప్పర్ అతివేగంగా వచ్చి బస్సును ఢీకొట్టడం అయితే జరిగింది. ఈ ప్రమాదంలో సుమారు 30 మంది వరకు అయితే ప్రయాణిస్తున్నారు. వీరిలో బస్సు వెనక భాగంలో ఉన్నవారు ఎవరైతే ఉన్నారో వారు బయటకు రాలేక కూడా రాలేని పరిస్థితుల్లో ఉండటం వల్ల వెనక సీట్లో కూర్చున్న వాళ్ళందరూ కూడా మృత్యువాతం పడటం అయితే జరిగింది. మృత్యువుల్లో కరిగిరి పామర జిల్లాకు చెందిన వారికైతే గుర్తిస్తున్నారు. ఏదైతే ఉందో మార్కాపురంలో ఉన్న ఎమ్మెల్యే కందుల నారాయణ కూడా అయితే ఘటనా స్థలాన్ని అయితే పరిశీలించడం అయితే జరిగింది. వారికి సంబంధించింది వాళ్ళకి ఏదైతే ఉందో ప్రభుత్వం వైపు నుంచి కూడా నష్టపరిహారం అందించే విధంగా అయితే చర్యలు తీసుకుంటామని అంటున్నారు. ఈ ప్రైవేట్ ట్రావెల్స్ ఏదైతే ఉన్నాయో గత ఏడాది కూడా కర్నూలులో ఒక ఘోర ప్రమాదం అయితే జరిగింది. అది కూడా చిన్న టేకూరు దగ్గర ఉన్న ఘోర ప్రమాదం వల్ల కూడా ట్రావెల్స్ లో ప్రయాణిస్తున్న వారందరూ కూడా ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో సుమారు 19 మంది కూడా మృత్యువాతం అయితే పట్టడం జరిగింది. వేమూరి కావేరి ట్రావెల్స్ గా అది గుర్తించారు. అది కూడా హైదరాబాద్ నుంచి బెంగళూరు వైపు వెళ్తున్నదిగా గుర్తించారు. ఇంకొకటి చూసుకుంటే జాతీయ రహదారి వద్ద 44 పైన రహదారి ఏదైతే ఉందో బస్సుని ఢీకొట్టిన ఒక బైక్ అయితే ఆ చక్రాల కింద బైక్ వెళ్లడంతో కూడా ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. అవి కూడా వారి గాఢ నిద్రలో ఉండటం వల్ల ప్రయాణికులు ఎవరైతే ఉన్నారో వారు బయటికి రాలేని పరిస్థితుల్లో ఉన్నారు కాబట్టి వాళ్ళు 19 మంది పైగా అయితే చనిపోవటం అయితే జరిగింది. ఈ ప్రమాదం గురించి
నుంచి కూడా కొన్ని సంఘటనలు అయితే ఏదైతే ఉన్నాయో ప్రైవేట్ ట్రావెల్స్ నిర్లక్ష్యము వైఖరి అలాగే ఉంటుంది. ఎందుకో తెలియదు కానీ ప్రైవేట్ ట్రావెల్స్ చాలా స్పీడ్ గా వెళ్ళటం, ఓవర్టేక్ చేస్తూ వెళ్ళటం, వాళ్ళ గమ్యస్థానాలు చేరుకోవాలి అన్న ఆలోచనతో వాళ్ళు ఫాస్ట్ గా వెళ్ళటం వల్ల ఇలాంటి అయితే జరుగుతుంది. ఇప్పుడు వరకు చూసుకుంటే మార్కాపురం జిల్లాలో బస్సులో చెలగిన మంటల ప్రకారం చూసుకుంటే 14 మందికి అయితే నిర్ధారించారు. ఇక మీదట కూడా ఇంకా పెరిగే అవకాశం ఉందంటూ కూడా చెప్పడం అయితే జరుగుతుంది. వాళ్ళ కుటుంబంలో కానీ వాళ్ళ గ్రామాలకు సంబంధించి కూడా విషాద ఛాయలు అయితే అలుముకున్నాయని చెప్పొచ్చు సునీత. రైట్, థ్యాంక్ యూ సుమా. హైదరాబాద్ నుంచి ప్రకాశం జిల్లా పామూరు వైపు వెళ్తున్న హరికృష్ణ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు రాయవరం క్వారీల వద్ద వేగంగా వస్తున్న టిప్పర్ ను బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో టిప్పర్ డీజిల్ ట్యాంక్ పగిలిపోవడంతో క్షణాల్లోనే మంటలు 2 వాహనాలకు వ్యాపించాయి. మంటల తీవ్రత ఎక్కువగా ఉండడంతో ప్రయాణికులు తమ సీట్ల నుంచి లేచి బయటకు వచ్చే లోపే బస్సు పూర్తిగా అగ్నికి ఆహుతైపోయింది. ప్రమాద సమయంలో బస్సులో సుమారు 40 మంది ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం. ఇక గాఢ నిద్రలో ఉన్న ప్రయాణికులు ఒక్కసారిగా జరిగిన ఈ ప్రమాదంతో ఉలిక్కిపడ్డారు. కొందరు కిటికీలు పగలగొట్టుకుని ప్రాణాలతో బయటపడగా లోపల చిక్కుకుపోయిన 10 మంది అక్కడికక్కడే మరణించారు. తీవ్రంగా గాయపడిన 12 మందిలో మరికొందరి పరిస్థితి విషమంగా ఉందని, మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు. క్షతగాత్రులకు చికిత్స నిమిత్తం సమీపంలోని మార్కాపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతదేహాలు పూర్తిగా గుర్తుపట్టలేనంతగా కాలిపోవడంతో వారిని గుర్తించడం పోలీసులకు సవాలుగా మారింది. ప్రమాదంపై ముఖ్యమంత్రి చంద్రబాబు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రయాణికులు సజీవ దహనం కావడంపై ఆయన తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ప్రమాద విషయం తెలిసిన వెంటనే ముఖ్యమంత్రి మార్కాపురం జిల్లా యంత్రాంగంతో ఫోన్లో మాట్లాడి పరిస్థితిని తెలుసుకున్నారు. క్షతగాత్రుల పరిస్థితి ఎలా ఉందని అధికారులను అడిగి తెలుసుకున్నారు. గాయపడిన సుమారు 20 మందిని వివిధ ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నామని అధికారులు వివరించారు. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందన్న సమాచారంపై సీఎం చంద్రబాబు ఆందోళన వ్యక్తం చేశారు. ప్రమాదానికి గల కారణాలపై తక్షణమే దర్యాప్తు జరిపి పూర్తి నివేదిక అందజేయాలని జిల్లా పోలీసు యంత్రాంగాన్ని ముఖ్యమంత్రి ఆదేశించారు. ఇక బాధితులకు మెరుగైన వైద్యం అందేలా చూడాలని, మృతుల కుటుంబాలకు అండగా ఉండాలని అధికారులకు సూచించారు.